సబ్సిడీల ఖర్చులో తెలంగాణ టాప్. ఒక్కో వ్యక్తిపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యయం రూపాయలు 16,416. పరిమితికి మించిన సబ్సిడీలు, డిస్కౌంట్ల నష్టాలపై 16వ ఆర్థిక సంఘం రిపోర్ట్. దేశ సగటు కంటే ఎక్కువ తగ్గించుకోవాలని హెచ్చరిక. రాబోయే 5 ఏళ్లలో ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే గ్రాంట్లపై ఆంక్షలు. అర్హులకే స్కీమ్లు నగదు బదిలీ అందేలా గైడ్ లైన్స్ ఉండాలని చెప్పేసి కూడా సూచనలు కూడా చెప్తా ఉంది. అలాగే తెలంగాణ సబ్సిడీల ఖర్చులో కూడా ఈ వ్యయాన్ని చేయడంలో కూడా పెద్ద ఎత్తున తెలంగాణ టాప్లో ఉంది. దానివల్ల ఆర్థికంగా కూడా దెబ్బతినే ఛాన్స్ ఉంది, ఆర్థికంగా బలహీనపడే ఛాన్స్ ఉంది అన్నట్టుగా కూడా చెప్తా ఉంది. అలాగే దేశవ్యాప్తంగా సాగుతున్న ఉచితాల పందేరంలో తెలంగాణ అందరికంటే ముందు వరుసలో నిలిచింది. తలసరి సబ్సిడీ లెక్కల్లో దేశంలోని మొదటి స్థానాన్ని ఆక్రమించిన రాష్ట్రంలో తలసరి సబ్సిడీ వ్యయం ఒక్కో వ్యక్తిపై ప్రభుత్వం చేస్తున్న సబ్సిడీ ఖర్చు ఏకంగా రూపాయలు 16,460గా ఉన్నదని, ఇది దేశ సగటు కంటే చాలా ఎక్కువని 16వ ఆర్థిక సంఘం నివేదికలో వెల్లడించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కుంగుతీస్తున్నటువంటి ఉచిత పథకాలు, సబ్సిడీల లెక్కల ఈ రిపోర్ట్ బయటపెట్టింది. తెలంగాణ ఖర్చు చేస్తున్న సబ్సిడీ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఆర్థిక సంఘం అస్సాం రాష్ట్రాన్ని ఉదాహరణ తీసుకున్నది. అస్సాంలో తలసరి సబ్సిడీ కేవలం రూపాయలు 1,707 మాత్రమే. అంటే అస్సాంతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వం తన ప్రజల కోసం సబ్సిడీల రూపంలో చేసిన ఖర్చు దాదాపు 9 రెట్లు ఎక్కువ. ఈ స్థాయిలో నగదు బదిలీలు, సబ్సిడీలు ఇస్తుండడం వల్ల భవిష్యత్తులో రాష్ట్రం ఆర్థిక సుస్థిరత దెబ్బతింటుందని ఆర్థిక సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణ తర్వాత అత్యధిక సబ్సిడీలు ఇస్తున్నటువంటి రాష్ట్రాల జాబితాలో ఛత్తీస్గఢ్, ఏపీ నిలిచాయి. ఇలా సబ్సిడీలకే నిధులన్నీ ఖర్చు చేస్తే రోడ్లు, ఆసుపత్రులు, పాఠశాల నిర్మాణం లాంటి మౌలిక వసతులు మాటేమిటని ఆర్థిక సంఘం ప్రశ్నించింది. ఆదాయంతో సింహభాగం ఇలాంటి పథకాలకే పోతే దీర్ఘకాలిక రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతాయని, ఇది ఆర్థిక వ్యవస్థకే ప్రమాదకరమని హెచ్చరించింది. వెంటనే అర్హుల జాబితాను సమీక్షించుకొని సబ్సిడీలను హేతుబద్ధీకరించుకోవాలని సూచించింది. రైతు బంధు, పెన్షన్లకే ఎక్కువ, ఎలాంటి షరతులు లేకుండా నేరుగా ప్రజల ఖాతాలో డబ్బులు వేసే పథకాలే రాష్ట్ర ఖజానాను ఖాళీ చేస్తున్నాయని ఆర్థిక సంఘం తేల్చి చెప్పింది. 2018-19లో 73,099 కోట్లుగా ఉన్న ఇలాంటి బదిలీలు 25-26 నాటికి 4.14 లక్షల కోట్లకు చేరుతాయని అంచనా వేసింది. ముఖ్యంగా తెలంగాణలోని రైతు బంధు, పెన్షన్ లాంటి పథకాలు ఈ కోవకే చెందుతాయని పేర్కొన్నది. వ్యవసాయ సబ్సిడీలు, సామాజిక భద్రతా పెన్షన్ల కోసం రాష్ట్రం తన మొత్తం రెవెన్యూ రాబడిలో గణనీయమైనటువంటి వాటాను ఖర్చు చేస్తోంది అని గణాంకాలతో సహా వెల్లడించింది. 2023-24లో దాదాపు 15,267 కోట్ల వ్యవసాయ సబ్సిడీలకే వెచ్చించిందని పేర్కొన్నది. ఎలాంటి షరతులు లేని నగదు బదిలీ పథకాలు రాష్ట్ర బడ్జెట్పై తీవ్ర భారం మోపనున్నాయి. వీటిని పునః సమీక్షించుకోవాలని సూచించింది. కేవలం విద్యుత్ రంగానికి సంబంధించిన సబ్సిడీలను పరిశీలిస్తే పంజాబ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. 2023-24లో పంజాబ్లో తలసరి విద్యుత్ సబ్సిడీలు రూపాయలు 5,823గా ఉంది. ఆ తర్వాత స్థానంలో తెలంగాణ నిలిచింది. తెలంగాణలో తలసరి విద్యుత్ సబ్సిడీలు 4,195 కాగా తమిళనాడులో రూపాయలు 4,169గా నమోదైంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, గృహాలకు రాయితీ విద్యుత్ పథకాలే ఇందుకు ప్రధాన కారణం. డిస్కంల ఆర్థిక ఆరోగ్యం క్షీణించడం వల్ల రాష్ట్ర ఖజానాపై మోయలని భారం పడుతుందని ఆర్థిక సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. కేవలం 2022-23 ఆర్థిక సంవత్సరంలోనే ఈ నష్టాలను భర్తీ చేసేందుకు, విద్యుత్ సరఫరాలను కొనసాగించేందుకు తెలంగాణ ప్రభుత్వ గ్రాంట్లు, సబ్సిడీల రూపంలో ఏకంగా రూపాయలు 9,382 కోట్ల జనార్దనాన్ని వెచ్చించిందని అభిప్రాయపడింది. అయితే దీనికి సంబంధించి తెలంగాణ మళ్ళీ అప్పుల ఊబిలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే పెన్షన్స్ పేరుతో, అలాగే డైరెక్ట్గా రైతు బంధు లాంటి పథకాలతో డైరెక్ట్గా రైతుల అకౌంట్లో డబ్బులు వేయడం వల్ల కూడా పెద్ద ఎత్తున వ్యయాన్ని కూడా అయ్యే ఖర్చు ఉంటుంది. దీనికి సంబంధించి ఆర్థికంగా లోటు బడ్జెట్ ఏర్పడే ప్రమాదం ఉంటుంది. మళ్ళీ ఇక్కడ రాష్ట్రానికి పెద్ద ఎత్తున మళ్ళీ ఆర్థికంగా ఆదుకునేటువంటి పరిస్థితి ఉండదు. మళ్ళీ ఒక రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడితే మళ్ళీ దాంతోపాటు దేశం కూడా ఆర్థికంగా వెనుకబడుతుంది. కాబట్టి ఎక్కువగా ప్రజలకు ఇచ్చేటువంటి ఉచితాలు తగ్గించాలి అంటూ కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే సూచిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఉచితాలు ఇవ్వడం వల్ల కూడా అసలు ప్రజలు సోమరులుగా తయారవుతారు. కనీసం ఎటువంటి పని చేయకుండా కూడా వాళ్ళు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది అంటూ కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చెప్తూ వస్తూ ఉంది.